వానాకాలంలో చల్లటి వాతావరణం, తడిసిన మట్టి సువాసనలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. అయితే అదే సమయంలో కొన్ని రకాల సమస్యలతో ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. సైనస్ బాధలు అలాంటివే. వాన చినుకులు పడగానే ముక్కు దిబ్బడ, తుమ్ములు, భరించలేని తలనొప్పి వంటివి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వేధించే ఈ సైనస్ బాధలకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయని చెబుతారు నిపుణులు. సైనస్ బాధల్ని తగ్గించే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో కాస్త తేమ పెరగగానే సైనస్ బాధితుల తల ప్రాణం తోకకొస్తుంది. ముఖ ఎముకల వెనుకగాలితో నిండి ఉండే చిన్న చిన్న ఖాళీ గదులనే సైనస్ అంటారు. ఇవి మనం పీల్చే గాలిని వెచ్చగా తేమగా మారుస్తాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం దీనిని సూర్యావర్తం లేదా పీనస రోగం అంటారు. వర్షాకాలంలో పెరిగే చల్లదనం వల్ల శరీరంలో కఫం, వాతం దోషాలు విపరీతంగా ప్రకోపిస్తాయి. ఫలితంగా సైనస్ గదుల్లోని శ్లేష్మ పొరలు వాచిపోయి ద్రవాలు బయటకు వెళ్లే దారులు మూసుకుపోతాయి. నీరు నిల్వ ఉన్న చెరువులో నాచు పేరుకుపోయినట్లు ఆ ద్రవాలలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్గా మారుతుంది. దీనివల్ల ముక్కు కారణం, ముఖంపై వాపు, కనుబొమ్మల మధ్య విపరీతమైన నొప్పి వస్తాయి. చాలా మంది సైనస్ అంటే ముక్కులో అదనపు మాంసం పెరగడమే అని అపోహపడతారు. కానీ నిజానికి అది మాంసం పెరగడం కాదు, శ్లేష్మ పొరల వాపు మాత్రమే. దీనిని అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ కంటి చూపును దెబ్బతీయడమే కాకుండా మెదడుకు పాకి మెనింజైటిస్ వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వేధించే సైనస్ బాధలకు ఆయుర్వేదం శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తోంది. చాలా మందికి వర్షాకాలం రాగానే ముక్కు పట్టేయడము, జలుబు చేయడము, దగ్గు రావడము, అలాగే అస్తమా లాంటి సమస్యలు లాంటిది పెరగడం లాంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే అందులో ఒకటి సైనసైటిస్ అనేది. యాక్చువల్లీ పారానజల్ సైనసెస్ క్రానిక్ ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు. ఒక్కొక్కసారి అక్యూట్ ప్రాబ్లం కూడా అవుతుంది. అక్యూట్ అంటే సడన్గా ముక్కు పట్టేసి తలనొప్పి రావడము, అనీజీగా ఉండడము, ముక్కులోంచి నీరు కారడము, పొద్దున్న లేవగానే తుమ్ములు రావడము, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అయితే దీన్ని ఆయుర్వేదంలో ప్రతిశాయము, పీనసము, అలాగే పూతినస్యం అంటే చీముతో కూడిన జలుబు అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఈ ప్రతిశాయం అనేది ఒక సైనసైటిస్లో ఒక ప్రాబ్లం కింద ఆయుర్వేదంలో చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయాల్లో ఈ వర్షాకాలంలో ఫ్రెష్గా తయారు చేసిన వేడివేడి ఫుడ్ లాంటివి తీసుకోవాలి. కొంచెం డ్రై ఫుడ్ నైట్స్ అయితే కొంచెం డ్రై ఫుడ్ అంటే ఏంటి, చపాతీ కానీ, పుల్కాలు కానీ, లేదా అంటే జొన్న రొట్టె కానీ, అలాగే రాగిలతో చేసిన రొట్టె కానీ, లేకపోతే మిల్లెట్స్ తోటి చేసిన రొట్టెలు కానీ, ఏవో ఒకటి తొందరగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. కఫం కాబట్టి పెరుగు, కాన్సన్ట్రేటెడ్ పెరుగు తగ్గించి మజ్జిగ లాంటిది, అందులో నిమ్మకాయ పిండికి తీసుకుంటే కూడా పర్వాలేదు, ఏం కాదు. ముఖ్యంగా వీళ్ళు చల్లటి నీళ్ళతో స్నానం చేయకూడదు, స్విమ్మింగ్ చేయకూడదు. అలాగే వర్షంలో తడిసినప్పుడు కొంచెం ఆవిరి పట్టడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆవిరి అనేసరికి మళ్ళీ అందులో యూకలిప్టస్ ఆయిల్ అను, లేకపోతే మెంతాలను రకరకాలు వేస్తూ ఉంటారు. అవన్నీ వేస్తే ఏమవుతుందంటే ఆ ఘాటుకి ఒక్కొక్కసారి స్మెల్ అనేది తగ్గిపోతుంది, వాసన అనేది పీల్చడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ఫాక్టరీ నర్వ్స్ బ్లాక్ అయి ఉంటాయి జలుబు వల్ల, అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనికి లైట్గా కాస్త ఉప్పేసి మీరు ఆవిరి పట్టుకుంటే కనుక చాలా త్వరగా రిలీఫ్ వస్తుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనస్ బాధలకు ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీటిలో కొద్దిగా పసుపు, 4 పుదీనా ఆకులు లేదా 2 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇది మూసుకుపోయిన శ్లేష్మ ద్వారాలను తెరచి శ్వాసను తేలిక చేస్తుంది. 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1/2 చెంచా సొంఠి పొడి, చిటికెడు మిరియాల పొడి, 1 చెంచా శుద్ధమైన తేనె కలుపుకొని రోజుకు 2 సార్లు తాగాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని ఇట్టే కరిగించేస్తుంది. గుప్పడు తులసి ఆకులు, చిన్న అల్లం మొక్కను దంచి తీసిన రసానికి 1 చెంచా తేనె కలిపి పరగడుపున తీసుకోవటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. లవంగాలు, దాల్చిన చెక్కను సమానంగా తీసుకుని మెత్తగా నూరి ఆ పేస్ట్ని నుదుటిపై పట్టులా వేసుకుంటే సైనస్ వల్ల వచ్చే భారమైన తలనొప్పి నిమిషాల్లో మాయమవుతుంది. వర్షాకాలంలో చల్లటి నీళ్లకు, ఐస్ క్రీంలకు ఆమడ దూరం ఉండాలి. గోరువెచ్చని నీరు తాగడం మేలు. రాత్రిపూట తలస్నానం పూర్తిగా మానేయాలి. ఇలాంటి జీవనశైలి మార్పులు సైనస్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ ప్రతిశాయానికి చిట్కాలు వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే నస్యకర్మ అనేది చెప్పారు వాళ్ళు. అంటే ఏదైతే నాజల్ ఏరియా ఉందో అది డైరెక్ట్ పారానాజల్ సైనసెస్లో కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దీనికి చికిత్స ఎలా అంటే ఒక 1/4 టీ స్పూన్ నెయ్యి తీసుకుని అందులో శొంఠి మనకు దొరుకుతూనే ఉంటుంది, లేదంటే అల్లం రసము
రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి శొంఠి డైరెక్ట్ పెడితే ముక్కులో మండుతుంది అది. కాకపోతే అల్లం రసం అయితే పెద్దగా ఉండదు. అందులో కొంచెం బెల్లం వేసి దాన్ని పేస్ట్ లాగా చేసి కొంచెం లిక్విడ్ ఫామ్లో ఒక్కొక్క ముక్కులో 2 రంధ్రాల్లో ముక్కు రంధ్రాల్లో 2 డ్రాప్స్ చొప్పున వేసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాదు కష్టంగా ఉంది చేసుకోవడం అనుకుంటే వాళ్ళు బయట అణుతైలం అనేది దొరుకుతుంది, షడ్బిందు తైలం అనేది. అణుతైలం కొంచెం మండుతుంది, అందులో శొంఠి ఉంటుంది. షడ్బిందు తైలం అంతగా మండదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకొని ముక్కులో ఒక్కొక్క ముక్కులో అంటే రాత్రి పడుకునేటప్పుడు కొంచెం తల బాగా వెనక్కి పెట్టి 2 డ్రాప్స్ కింద వేసుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అలాగే ఉండి అప్పుడు మళ్ళీ మంచం ఎక్కి పడుకుంటే కనుక నెక్స్ట్ డేకి త్వరగా రిలీఫ్ వస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో కఫానికి సంబంధించి చికిత్స ఉంటుంది, జలుబుకి తగ్గినట్టు చికిత్స ఉంటుంది, అలాగే సైనసెస్ ఆరడానికి చికిత్స అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా శ్వాసకుటార రస అనేసి, చిత్రకాది వటి అనేది, అగస్త్య రసాయనం అనేది, త్రికటిక చూర్ణం అనేది, అలాగే సీతోఫల చూర్ణం అనేది, ఇలాగ రకరకాల ఔషధాలు ఉంటాయి. కాకపోతే పరిస్థితిని బట్టి వయసుని బట్టి ఎవరికి ఎలా ఇవ్వాలని చూసి ఇవ్వవలసి ఉంటుంది. అంటే క్రానిక్గా ఉన్న వాళ్ళకి సడన్గా వచ్చి ఫీవర్ తోటి దగ్గుతోటి వచ్చినప్పుడు దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సుమారు 3 నెలల పాటు తీసుకుంటే కనుక సరిపోతుంది. వానాకాలంలో సైనస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో ఆయుర్వేద చికిత్సలు తీసుకోవటం మేలు. తీవ్రమైన సైనస్ సమస్యకు ఆయుర్వేదంలో పంచకర్మల్లో సస్యం అనే అద్భుత చికిత్స ఉంది. వైద్యుల పర్యవేక్షణలో నిత్యం ముక్కు రంధ్రాల్లోకి 1-2 చుక్కల అణుతైలం లేదా షడ్బిందు తైలాన్ని వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ తైలాలు సైనస్ గదుల్లో కఫాన్ని కూడా కరిగించి ముక్కు ద్వారాలను శుద్ధి చేస్తాయి. ఇక ఔషధాల విషయానికొస్తే త్రిభువన కీర్తిరసం సైనస్ బాధల్ని త్వరగా తగ్గిస్తుంది. ఇది సైనస్ వల్ల వచ్చే జ్వరాన్ని, ఒంటి నొప్పులను క్షణాల్లో అణిచివేస్తుంది. నిరంతర తుమ్ములు, ముక్కు దిబ్బడితో బాధపడే వారికి లక్ష్మీ విలాస్ రసం బాగా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల బలాన్ని పెంచే అద్భుతమైన ఔషధం. సైనస్ గదుల్లో వాపు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కాంచనార గుగ్గులు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది సైనస్ లోపల ఉన్న గ్రంథుల వాపును, ఇన్ఫెక్షన్ను లోపలి నుండి నయం చేస్తుంది. చిత్రక హరితకీ లేహ్యాన్ని రోజుకు 1 చెంచా చొప్పున రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో కానీ నీటితో కానీ తీసుకుంటే దీర్ఘకాలిక పీనస రోగం మూలాల నుండి నశిస్తుంది. ఈ ఆయుర్వేద అమృత ఔషధాలను సరైన పద్ధతిలో వాడుకుంటే ఆపరేషన్ అవసరం లేకుండానే సైనస్ రాకాసిని శాశ్వతంగా నయం చేసుకోవచ్చు.